విషయాలని చెప్పాక అనిలే చెప్పాడు ఇక్కడికి తీసుకొచ్చి ఉంచమని. ఈ ఇల్లు అన్నప్పుడు నాకు ఒక బంధం ఉంటుంది కదా. అనిల్తో చాలా వెకేషన్స్లో నేనిక్కడికొచ్చి గడిపాను. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు మన పిల్లలు డబ్బులు సంపాదించడానికి అంత దూరం వెళ్తారని. కానీ డబ్బులు సంపాదించడం మాత్రమే జీవితం కాదు కదా. అమ్ము అనిల్ ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెకేషన్ కని ఇక్కడ వచ్చినప్పుడు ఎంతో సందడిగా ఉండేది. నువ్వు అవన్నీ గుర్తు చేయకు గోపి, బాధగా ఉంది కదా. పిలవగానే వచ్చేంత దూరంలో పిల్లలు ఉంటే మాకు సంతోషమే. వయస్సు మొల్లే కొద్దీ అవసరం లేని భయాలొస్తున్నాయి. పిల్లలెప్పుడు కళ్ళ ముందే ఉండాలని అనిపిస్తుంది. అనిల్ కాల్ చేసినప్పుడల్లా చెప్తాను అప్పుడప్పుడు అమ్మానాన్ని చూసి వెళ్ళమని. మీరిద్దరూ బాధపడకండి. మా అయితే 1 సంవత్సరమే, ఆ తర్వాత వాడు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చేస్తారు. 2 రోజుల ముందు కాల్ చేశాడు. వాళ్ళ కంపెనీలో ఉన్న స్టాఫ్ ఎవరో ఇక్కడికి వచ్చారంట. వాళ్ళకి బాలాకి ఇవ్వమని ఏవో గిఫ్ట్లు పంపాడంట. ఎప్పుడైనా కాల్ చేస్తాడు. ఎవరైనా ఊరు నుంచి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా పార్సల్ ఇచ్చి పంపిస్తాడు. నెల నెల అకౌంట్కి డబ్బులు వచ్చేస్తాయి. ఇంతే ఉంది పిల్లలకు మాకు ఉన్న అనుబంధం. జయాని పెళ్లి చూపులు చూడటానికి వచ్చినప్పుడు లంగా జాకెట్తో ఒక అమ్మాయి కనిపించింది. చూడటానికి చాలా అమాయకంగా కనిపించే ఆ కళ్ళు, ఆ రోజు చూసిన నవ్వు నేనిప్పుడే చూస్తున్నా. ఇలా నవ్వించడానికి ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. దృష్టి పెట్టి అది కూడా చెడగొట్టకండి. బాలక్క, నేను వెళ్ళి డ్రెస్ ఆరేసి వస్తాను. మీరు వచ్చారని చెప్పటం వల్ల ఆరేకుండా వచ్చేస్తాం. రాజేశ్వరి, నువ్వు మనోజ్కు తినడానికి ఏమైనా పెట్టు. తోటలో పని జరుగుతుంది, నేను వెళ్ళి ఒకసారి చూసొస్తాను. గోపి పదరా, అక్కడ పని ఎలా జరుగుతుందో చూసొద్దాం. నువ్వు కూర్చోనన్నా, నేను భోజనం తీసుకొస్తా. కోర్టులో నుండి నిన్ను పంపించిన తర్వాత మళ్ళీ కలుస్తామని నాకు అసలు నమ్మకమే లేదు. ప్రభాకర్ బాబాయ్ నీ పరిస్థితి గురించి చెప్పాక ఏం జరిగినా పర్లేదనుకోని ఈ రిస్క్ని నేను తీసుకున్నాను. వేణుగోపాల్ తిరిగొస్తే ఆయన నన్ను రూమ్లో లాక్ చేసేవాడు. ఆయన ఎదిరించే శక్తి నా శరీరానికి లేదు. నాకంటూ సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరు. నా కడుపును పెరుగుతున్న బిడ్డకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం నా బాధ్యత కదా. అందువల్లే బిడ్డ రక్షణ కోసం ఏ చోటైనా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. వేణు ఇవాళ వస్తాడని నేను విన్నాను. దాని గురించి నువ్వు ఏం కంగారు పడక్కర్లేదు. డెలివరీ దాకా నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఆ తర్వాత మెల్లిగా ఏంటనేది ఆలోచిద్దాం. జయక్క, ఇప్పుడు తనకి ఏమీ తెలీదు. నా కోసం ఇవన్నీ చేసి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అంతకంటే మంచిది నేను చనిపోవడమే. ఇదంతా జీవితంలో ఒక పాట మాత్రమే బాలా. ఏ ప్రాబ్లం లేకుండా ఇంత దూరం వచ్చాం కదా. నేను ఊహించలేని ఒక చోటు ఇది. ఇటువంటి అమ్మా నాన్నలు నాకు దొరుకుంటే బాగుండేది అనుకుంటున్నాను. ఖచ్చితంగా సొంత కూతురులాగానే వాళ్ళు చూసుకుంటారు, నాకు తెలుసు. అందుకనే నిన్ను ఈ ఊరికి రప్పించాను. రేపు ఏం జరుగుతుందో మన ఎవరికీ తెలీదు. అందుకని ఇప్పుడున్న నీ సంతోషాన్ని నువ్వు పూర్తిగా ఆస్వాదించు. నా పాత జీవితాన్ని నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. చూసావా ఎలా ఉంది? ఇదిగో ఇలా. అయ్యో,
దివ్య ఫోన్ పాడవకుండా ఉండాలంటే తీసిపెట్టి. చిన్న పిల్లే కదా పెద్దమ్మా. ఈ వయసులో ఉన్న పిల్లలకి ఇప్పుడు సొంతంగా మొబైలే ఉంది. అంత మోడల్స్ అన్ని ఇక్కడ అక్కర్లేదు. అది పగలకుండా ఉండాలంటే జాగ్రత్త పెట్టుకో. పెద్దమ్మా చూడమ్మా, దీంతో నువ్వు వాడుకో. ఇలా కూర్చో. పెళ్లి సడన్ గా చేయాలని చెప్పగానే చాలా టెన్షన్ గా ఉంది పెద్దమ్మా. నీకెందుకే టెన్షన్? కావలసినవన్నీ ముందే కొనిపెట్టేశారు. పెళ్లి ఖర్చుకి కావలసిన డబ్బు బ్యాంకులో ఉంది. ఇవేవీ లేకపోతే నువ్వు దిగులు పడాలి. ఇంకా ఏవేవి విషయాలు అరేంజ్ చేయాల్సి ఉంది. ఇప్పటి నుంచి పిలవడం మొదలు పెడితేనే తెలిసిన వాళ్ళు, బంధువులు అందరినీ పిలవడం కుదురుతుంది. అరే, ఇలాంటి సాధారణమైన విషయాలన్నింటికి నువ్వెందుకు భయపడ్డావు? నువ్విప్పుడే ఇంత టెన్షన్ పడితే పనులన్నీ పూర్తవుతాయా? అమ్మ, నాన్న, మావయ్య అందరూ ఉన్నారు. వాళ్ళు చెయ్యాల్సిన పనులు చూసుకుంటారు. నువ్వు తాళి కట్టించుకోవడానికి కూర్చుంటే చాలు. అయ్యి నానొచ్చారు. నానా నానా, దివ్య ఆంటీ వచ్చారు. ఇంట్లో ఒక గెస్ట్ ఉన్నారు. అవును, నువ్వు బెంగళూరుకి వెళ్ళావని నేను విన్నానే. రాత్రే వచ్చానన్నయ్య. పెళ్లికి ముందు కొంత పర్చేస్ చేయాలి. దానికి మిమ్మల్ని తీసుకువెళదాం అనుకుని ఇక్కడికొచ్చాను. కాల్ చేస్తే మీరు తీయడం లేదు కదా. ఈ రోజు నువ్వెక్కడికి వెళ్ళావు? చెన్నై నుండి జోనల్ మేనేజర్ వచ్చారు. ఆ తర్వాత కంపెనీ నుండి ఒక మీటింగ్ ఉండింది. ఇంకా అందుకే అతనితో వెళ్ళాల్సి వచ్చింది. సరే చెప్పు, ఇంకేంటి విశేషాలు? విశేషం అంటూ ఏమీ లేదు. అన్నయ్య రేపు మధ్యాహ్నం దాకా నాకోసం లీవ్ తీసుకోండి. ఇది చాలా బిజీ అయిన టైం దివ్య. అది చాలా కష్టం. నాకు సొంతాన్నే ఉండుంటే ఈ విధంగా అడిగే అవసరం ఉండేది కాదు. నీకు వీలు కుదిరితే తనతో వెళ్ళు మనోజ్. ఆంటీ ఆ, 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 ఫోన్. ఏయ్, ఆ, హరియే. హలో. దివ్య బావొచ్చాడా? ఇదిగో ఇప్పుడే ఇంటికొచ్చారు. ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇస్తాను. ఆయన మీతో మాట్లాడాలంటున్నారు. హరి చెప్పు. బావా, నాకిప్పుడు లీవు శాంక్షన్ అయింది. ఇప్పుడు నేను అక్కడికే బయలుదేరొస్తున్నా. పెళ్ళేర్పాట్లు మొత్తం నువ్వే ముందుండి చేయాలి బావా, సరేనా? పెళ్లి మండపం, క్యాటరింగ్, ఆల్బమ్ నువ్వే చూసుకోవాలి. నాన్న సరిగా చేయడు, అందుకే అంటున్నాను. ఇవన్నీ ఇక నేనే చేస్తే మీ నాన్నకి రోలే ఉంటుంది. నాన్నకి చెప్తే పనవదు బావా. నా కోసం అంతా నువ్వే చెయ్యాలి. నేను అక్కడికొచ్చాక అన్ని పనులు చేయడానికి వారమే ఉంటుంది. అందుకే నేను ట్రై చేస్తాను. ట్రై చేస్తే సరిపోదు బావా. నాకు సాయం చేయడానికి నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు, అర్థం చేసుకో. చూసుకుందాంలే. ఓకే బావా, అలా అన్నావు, బాగుంది. ఫోను దివ్యాకివ్వనా? హరి, నువ్వు ఇప్పుడే అంతా చెప్పేశావు కదా? చెప్పేశాను. ఓకే, బాయ్. ఆయన ఒక పని అప్పచెప్పడానికి మీరు మాత్రమే ఇక్కడ ఉన్నారు అన్నయ్య. నిజం చెప్పాలంటే ఈ పెళ్లి బాధ్యత మొత్తం నా చేతిలోనే ఉంది. చూసుకుందాం. ఇక ఈ పనులనే నావే. హరి వాళ్ళ నాన్న జయచంద్ర ఉన్నారే, మనోజ్ అంటే ఇష్టం ఉండదు. మావయ్య గారు చాలా స్లో అనే హరి కూడా చెప్పారు. అసలు ఆయన ఎందులోనూ జోక్యం చేసుకున్నట్టుంటారని. పెళ్లికి ముందే మామగారు విషయాలన్నీ తెలుసుకున్నట్టున్నావు. దివ్య, అదంత మంచి విషయం కాదు. హరి చెప్పిన విషయాలన్నింటికీ నువ్వు మార్కులు వేయడం పద్ధతి కాదు. అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఎలాంటి శబ్దమూ లేదు. ఒకవేళ వేణుబాబ రాలేదో చూసుకుందాం రా. అయ్య బాబోయ్,
ఏంట్రా మీరిద్దరూ ఏదో దొంగతనంగా దాక్కొని వస్తున్నారేంట? ఎవరిని లేపొద్దని అనుకున్నాం. ఆ, మీరు ఎందుకు బయట ఉన్నారు మావయ్య? నేనెప్పుడు బయటే కదమ్మా. ఇవాళ రావటానికి లేట్ అయింది, దానివల్ల భోజనం కూడా లేదు. నువ్వు తొందరగా ఇంట్లోకి వెళ్ళరా, ఆ వేణుగాడు నీకోసం వెయిట్ చేస్తున్నాడు. ఇతని కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు? అదంతా నాకేంటో తెలియదమ్మా. నిన్ను చూసిన తర్వాతే వాడు పడుకుంటాడంట. నేను స్నానం చేద్దామని వెళ్ళా. స్నానం చేసి వచ్చినాక ఏ శబ్దమో వినపడలేదు నాకు. ఒకవేళ ఎక్కడికైనా బయటికి వెళ్ళాడేమో తెలీదు. నాకు తెలిసి లోపల లేడని అనుకుంటున్నా. మేము వచ్చిన విషయం వేణుబాబుకి రేపు తెలిస్తే చాలు. ఒకవేళ బయటికి వెళ్ళుంటే మేమిద్దరం వచ్చిన విషయం చెప్పొద్దు. నేనేమి వాడికి చెప్పను. జరిగేదంతా వేణుగాడికి తెలుసు. వాడు మీ ఇద్దరికి ఏం చేయాలో అది చేసేస్తాడు. నువ్వురా వెళ్దాం. అమ్మా 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 ఏంటిక ఇంకా పడుకోలేదా? అన్ని పనులు పూర్తి చేసాకే కదా నేను పడుకునేది. అది షార్ కోసం వెళ్ళాం కదా, అందుకే లేట్ అయిపోయింది అక్కడే, అందుకే రాలేకపోయాం. వెళ్ళడం మంచిదేలే. వేణు ఉన్నాడా? ఉన్నాడు, రూమ్ లోనే ఉన్నాడు. పిలవమంటావా? వద్దు వద్దు. ఆశ రా 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 రా. వదినా, అన్నట్టు మేము వచ్చిన విషయం వేణు నీకు చెప్పొద్దు. అదెందుకు? ఈ రాత్రి వేళ ఏదైనా మాట్లాడితే అది గొడవకు వెళ్ళి ఆగుతుంది. మేము ఉదయాన్నే మాట్లాడుకుంటాం. నువ్వు పద పద. యముడి చేతికి దొరకకుండా తప్పించుకున్నాం. బాలాక్క ఇక్కడ నుండి వెళ్ళిపోయిన విషయం ఇంకా తెలియదు అనుకుంటున్నా. తెలుసంటే ఇలా ఉండేది కదా. ఒకవేళ విషయం అంతా తెలిసి తట్టుకోలేక మందు తాగి పడిపోయాడేమో. ఇక లేకుండా ఉంటే బాగుంటుంది. ఎలాగైతేనే ఒకసారి గొడవ పడి రెస్ట్ తీసుకుంటున్నాడని అర్థమైంది. ఉదయం లేచాక అంతగా సమస్య ఉండదనుకుంటున్నా. ఏమండి, మీరు ఊర్లో చేసే బిజినెస్ ఆపేసి ఇక్కడే ఏమైనా చేసుకో. ఆ తర్వాత మనం ఒక ఫ్లాట్ కొని ఇక్కడే ఉందాము. మీ ఊర్లో బిజినెస్ చేసినట్టుగా ఈ ఊర్లో బిజినెస్ చేయడం కుదరదే. కొత్తగా ఒక బిజినెస్ చేసినట్టు ఉంటుంది. దానికి బాగా డబ్బు కావాలి. తర్వాత ఫ్లాట్. నెల పూర్తయ్యేసరికి 25,000 సరే దానికోసం తీయాలి. ప్రస్తుతానికి ఇక్కడున్న ఆటంకాల్ని తరివేయడమే మనకు మంచిదని నాకు అనిపిస్తోంది. నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. బాలా, చూడు, కడుపుతో ఉన్న వాళ్ళు ఇలా రాత్రులు బయట నిల్చోకూడదు. ఏదైనా చూసి భయపడితే చాలా ప్రమాదమమ్మా. మీరందరిక్కడున్నప్పుడు నేనెందుకు భయపడతాను? ఆ దుర్మార్గుడు నీ తాలిని కూడా తీసుకెళ్లి అమ్మేసి తాగేశాడమ్మా. ఆయన నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు నా ఒంటి మీద బంగారం అని కమ్మలు మాత్రమే ఉండేవి. ఇంట్లో 2 తరాలు కూర్చొని తినేంత ఆస్తి ఉండేది. ఒక చిల్లి గవ్వ కూడా మాకివ్వలేదు. ఇప్పుడు ఉండేదంతా ఆయన కష్టపడి సంపాదించింది. కిలో లెక్కల బంగారం ఉన్నా ఏమిటి ప్రయోజనం? అంతకంటే మంచిది మనశ్శాంతిగా ఒకరోజు నిద్రపోవడం. స్త్రీలకి బంగారం అనేది ఒక అలంకారం మాత్రం కాదమ్మా, అది ఒక సేవింగ్స్ కూడా. ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే దాని అమ్మో లేక పెట్టో పరిష్కరించొచ్చని ఒక ఆత్మవిశ్వాసం. అందుకే ఒక్కొక్క స్త్రీ చీమ చేర్చినట్టు బంగారాన్ని చిన్న చిన్నగా ఇంట్లో చేర్చి పెడతారు. కానీ కొంతమంది మగవాళ్ళు దాన్ని చూసి ఊరికే ఉండలేరు. దాన్ని అమ్మడానికే వాళ్ళు చూస్తారు. నా భర్తకి మందు కోసం ఏమైనా చేస్తారు.
అందుకోసం ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేస్తూ ఉంటారు. సొంత ఇంట్లోనే ఇప్పుడు లోపలికెళ్ళి ఉండలేని పరిస్థితి. మా ఇద్దరు పిల్లలు అకౌంట్కి డబ్బులు పంపిస్తారు. మేమిక్కడ బ్రతకడానికి వాళ్ళ డబ్బులు అసలు అవసరమే లేదు. మేము ఆశపడేదంతా అనుకున్నప్పుడు వాళ్ళని తనివి తీరా చూడాలని మాత్రమే. 3 సంవత్సరాలైనా గానీ మొబైల్ వీడియో కాల్లోనే చూస్తున్నాం. మా పిల్లల్ని ఒకసారి తాకడానికి, వాళ్ళకి భోజనం తినిపించాలని చాలా ఆశగా ఉంది. ఇవన్నీ పిల్లలతో ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియట్లేదు. మీలాంటి అమ్మని కష్టపెట్టి వాళ్ళు ఎక్కువ కాలం ఇలాగే విడిపోయి ఉండలేరు. వాళ్ళు వస్తారు. వస్తారు. మాలో ఎవరైనా చనిపోయారని తెలిస్తే అప్పుడు వస్తారు. వచ్చిన తర్వాత చనిపోయిన శరీరాన్ని తాకినప్పుడు ఒక తృప్తి తప్ప మేమింక ఇవ్వగలిగింది ఏమీ ఉండదు. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. ఏంటి పాపం తీసుకొచ్చావు? ఈ రోజు నుండి ఇక్కడే పడుకోబోతున్నావు. ఏమైంది? పోరాటం అంతా అయిపోయిందా? అత్తయ్య రూమ్లో దివ్య పడుకుంది, అందుకే. అదే కదా, నువ్వేమీ కాంప్రమైజ్ అయ్యి ఇక్కడ రాలా. నేనేదో మీరు చెప్పిన మాట ఏది విన్నట్టే మాట్లాడుతున్నారు. నువ్వు చెప్పింది వినకుండా, లేకపోతే నా మనసాక్షికి విరుద్ధంగా నేను ఇప్పుడు దాకా ఏది చేయలేదు. అది మీకు మాత్రం తెలిస్తే చాలదు, నాకు కూడా తెలియాలి. నీకు తెలియాలంటే నేనేం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు. ఒక భార్యగా నా దగ్గర మీరు అన్ని నిజాలు మాత్రం చెప్తే చాలు. జయా, మళ్ళీ మళ్ళీ గుచ్చి గుచ్చి చూపించేలాగా మాట్లాడుకో. ఇంకొకసారి ప్రాబ్లం అయితే ఇక్కడి నుంచి వెళ్ళేది నేనే. మీరిప్పుడు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఎక్కడికి కావాలన్నా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ నా పరిస్థితి అది కాదుగా. అందుకని నాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నేను ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటాననేగా మీ ఉద్దేశం. జయా, నువ్వు మాటలు జాగ్రత్తగా రానివ్వు. నాకెలా మాట్లాడటమే తెలుసు. నేనొక విషయం అడిగినా, నేను ఎప్పటికైనా మీ భార్యనే కదా. నేను అలాగే అనుకుంటున్నా. అనుమానం ఉందని చెప్పటం లేదు, సంతోషం. బయటికి వెళ్ళేటప్పుడు ఎల్లొస్తాం జయా అని చెప్పి ఎంతకాలమైంది? కొన్ని రోజులుగా నీ మొహం చూసి వెళ్ళొస్తాం జయా అని చెప్పాలని అనిపించలేదు. ఏదైనా మంచి మొహాన్ని తీసుకొచ్చి నిలబెట్టండి. ఇదే నీ ప్రాబ్లం. ఏదైనా చేసినా తప్పే, ఏమీ చేయకపోయినా తప్పే. సూటిగా చెప్పాలంటే మీకు నాతో మాట్లాడటం ఇష్టం లేదు. దాని అర్థం నేను ఇక్కడ ఉండటం కూడా ఇష్టం లేదు కదా. నన్ను వదిలేసి వేరే ఏదైనా సంబంధం పెట్టుకున్నారనుకోండి, మీరు చచ్చిపోయేంత వరకు బాధపడేలాగా నేను చేయగలను. ఆపవే. పనంతా పూర్తయ్యాక ప్రశాంతంగా పడుకుందామని ఇంటికొచ్చేది, దాన్ని కూడా వదలవా? అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోండి. నేనే ఆత్మహత్య చేసుకోను. మీరే ఏదో ఒక విషయం ఇచ్చి నన్ను చంపేలాగా చేస్తాను. పాప నాతో పాటే నా రూమ్లో ఉండొచ్చు కదా. నేను తన్ని తీసుకెళ్ళిపోతాను. అక్కర్లేదు, తను ఇక్కడే ఉంటుందిలే. ఇదంతా విని నువ్వు భయపడక్కర్లేదు. ఇదంతా శాంపులే. దీనికన్నా పెద్ద గొడవలు ఎప్పుడూ అయిపోయాయి. ఇవన్నీ చాలా అంటే చిన్న విషయాలు. నేను ఇంతవరకు చూసినట్లోనే చాలా కంఫర్ట్ అయిన ఫ్యామిలీ మీది జయ ఉదిందే అని నేను ఆ ఫ్రెండ్స్తో చెప్పేదాన్ని. ఇప్పుడు అర్థమైంది కదా, తెల్లగా ఉన్నాయని పాలు కాదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ మధ్య ఏంటి సమస్య? నువ్వు అమ్మతోనే కదా పడుకుంటున్నావు, అక్కడ అడుగు, తను డీటెయిల్గా చెప్తుంది. ఆ విషయాలన్నీ నువ్వు ప్రీ మ్యారేజ్ లెసన్ లాగా నువ్వు తీసుకోవాలి. సరే వెళ్ళు. కోపం వచ్చినప్పుడల్లా రోడ్లో అరుస్తున్నట్టు ఇలా అరవకూడదు. ఇంట్లో ఒక గెస్ట్ ఉన్నారనేది మనసులో పెట్టుకో. అది సరే, కామన్ సెన్స్ అనే ఒక విషయం గురించి నీకు తెలియదు కదా. మనలో ఉన్న గొడవ ఇప్పుడు తనకు కూడా తెలిసింది. ఇప్పుడు సంతోషమే కదా, వెళ్ళి ప్రశాంతంగా పడుకో.
చెప్పిందే నిజమేనని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సుమేష్ వాళ్ళ గురించి వాడి భార్య శబ్దం లేకుండా వచ్చి రూము లోపలికెళ్ళి కూర్చున్నారా? అయితే వాడికి తెలుసు. అరే కోపంతో వెళ్ళి వాడు గొంతు పిసికి చప్పకరా. వాడు బాలని ఏం చేశాడో నాకు తెలియాలి. అది వాడి నోటితోనే రప్పిస్తాడు. ఇది ఏమైనా వాడు మన తమ్ముడే కదా. అరే! దేవుడా, ఈ రోజు ఇంట్లో ఒక హత్య జరిగేలా ఉందే. రేయ్, తలుపు తెరవరా. రేయ్, తలుపు తెరవరా. తెరవరా సుమేష్. తలుపు తెరవమని చెప్పారా? తెరవరా. రే వేడు, వాడిని చెప్పదురా. కన్నెర్ర చేసి వాడిని అడిగితే చాలు. తలుపు తెరవరా. ఇప్పుడేం చేయాలి? రే, మీరు వాళ్ళతో బాలాని మనమేం చేయలేదు కదా, నువ్వు వదులు. అరే రేయ్, తెరవరా. బంగారం, నువ్వెందుకు ఎక్కడ కూర్చుని నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియక నేను ఎంత దూరం తిరిగి వచ్చాను తెలుసా? బాల ఎక్కడుంది? తను చనిపోయిందా, ప్రాణాలతో ఉందా అని నాకు తెలియాలి. రే, నాకు తెలిసిన అన్ని చోట్ల విచారించాను. తను ఎవరితోనో ఈ ఆంధ్రానే దాటేసి వెళ్ళింది అనుకుంటున్నా. వదిలేరా. రేయ్, నేనేదో ఉదాహరణకి చెప్పాను అంతేరా. చంపేస్తాను చూసుకో. లేదు, తను అలా వెళ్ళుండదురా. ఆ ఒట్టు చేరుకోవడానికి పడవ పోటీ ఏం లేనప్పుడు తను ఎలా వెళ్తుంది? మీరేరా, మీరందరూ కలిసి నా దగ్గర అబద్ధం ఆడుతున్నారని నాకు బాగా అర్థం అవుతోంది. తను ఈ చెరువులోనే ఎక్కడో అక్కడ ఉంటుంది. నాకు నాకు నా బాల కావాలి. నాకు నా బాల కావాలా? బాల లేకుండా నేను మాత్రం ఎందుకుంటాను? తను చనిపోయిందంటే నేను కూడా చనిపోతాను, చచ్చిపోతాను. వేణు బతకాలంటే ఆ బాలతో మాత్రమే బతుకుతాడు. తను లేదంటే ఈ వేణుగోపాల్ కూడా లేడు అంతే.